దైవం గురు రూపంలో మన భారతీయ సంప్రదాయంలో దైవం తాను వ్యక్తం చేసుకోవాలి అంటే ఆయన నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు, అచ్యుతుడు అని ఒక సగుణ రూపం తీసుకొని గురు రూపంలో వస్తారు గురువు. ఆ గురువు ముక్కోటి దేవతల స్వరూపం. అట్లాంటి ముక్కోటి దేవతల రూపము శివమహాదేవుని యొక్క స్వరూపమైన సద్గురు శ్రీ శివానంద భగవాను వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ వారి సన్నిధానంలో ఈ రోజున అమ్మవారి కలశం పెట్టుకొని నవరాత్రులు చేసుకుంటున్నాం. గురువు ఉన్న చోట ముక్కోటి దేవతలు ఉంటారు. అష్టాదశ పీఠాలు కూడా శక్తి ఇక్కడే గురు సన్నిధిలో ఉంటుంది. అష్టాదశ పీఠాలు భారతదేశంలో ఏ శక్తి కలిగి ఉందో ఆ శక్తి గురు సన్నిధిలో ఉంటుంది. నిస్సంశయంగా అటువంటి శక్తి పరాత్పరి సగుణంగా ఇక్కడికి వచ్చారు. ఈ రోజు నుంచి 9 రోజులు మనందరి యథామతి యథాశక్తి చేసే పూజలు స్వీకరించి మనందరినీ కూడా అనుగ్రహించి వెళ్తాం. సద్గురుదేవులు చెప్పినట్టుగా దైవము అంటే ఈ పంచభూతాల రూపంలో మనందరినీ అనుగ్రహిస్తున్నటువంటి మహాశక్తులే దైవం. అంటే ఈ సూర్య భగవానుడు, ఎండ, గాలి, వాన, భూమి ఇవన్నీ కూడా దైవమే. దైవము అంటే మనని పోషించి రక్షిస్తున్నది అని, అది దైవం. ముఖ్యంగా మన భారతీయ సనాతన ధర్మంలో అమ్మవారి పూజలో ఎప్పుడైతే మనసులో పవిత్రత పోయి శరీర భావం లేకపోతుందో అసురి గుణాలన్నీ మనసుకి ఆక్రమిస్తాయి. అసుర గుణాల వల్లనే పాలకులు, ప్రజల్లో అటువంటి గుణాలు మనకు కనపడతాయి. ముఖ్యంగా ఇప్పుడు అందరం చూస్తూనే ఉన్నాం, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు జరుగుతున్నాయి, అట్లానే ఉద్యోగాలు పోతున్నాయి,